హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ప్లే ఆఫ్ బెర్త్స్ ఖాయమైపోయాయి అండ్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఖాయమైపోయారు. బట్ ఇంకా స్టిల్ ఆ బెర్త్స్ ఈ ప్లే ఆఫ్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారనేది ఇవాళ రేపు జరగబోయే మ్యాచెస్ తో మనకి ఒక కొలిక్ వచ్చేస్తుంది. దాని గురించి పక్కన పెట్టేస్తే మనం ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళ కోసం ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. అనూహ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు 6th పొజిషన్ కి వచ్చేసారు. ఆ సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక విధంగా ఇప్పుడు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఒక 4 మ్యాచ్లు ఒకేసారి ఓడిపోవడం వలన అందులో ఒక్క 2 మ్యాచ్లు గెలిచినా అట్లీస్ట్ ఒక మ్యాచ్ గెలిచినా మనం మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళం కదా అని వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఖచ్చితంగా. సో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మనం పక్కన పెట్టేస్తే రాజస్థాన్ రాయల్స్ గురించి మనం ఎప్పుడో డిస్కస్ చేసుకోవాలి. బట్ మనం ఈ మధ్య వీడియోస్ చేసుకోవడం తక్కువ అయింది. సో దానివల్ల వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోలేదు. బట్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో వాళ్ళ రిటెన్షన్ చూసాక మాత్రం అందరూ అనుకున్నారు ఎందుకు యంగ్స్టర్స్ మీద ఇంత నమ్మకం ఎందుకు పెట్టేశారు అని. అండ్ వాళ్ళు పెట్టిన నమ్మకం కొంచెం పే ఆఫ్ అయింది అనుకోవచ్చు. కొంచెం ఆ నమ్మకమే నిలబెట్టలేకపోయింది కొన్ని మ్యాచెస్ లో, గెలవాల్సిన మ్యాచెస్ లో, ముఖ్యంగా క్లోజ్ గా వచ్చి ఓడిపోయిన మ్యాచెస్ లో అలాంటి మ్యాచెస్ వాళ్ళకి ఎక్కువ ఉండడం కూడా దురదృష్టకరమని అనుకోవాలి మనం. సో వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్, ఇప్పుడు ఆ మిస్టేక్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకపోయినా అశ్విన్ ఆర్ చహల్ లో ఒకరిని ఉంచుకోవాలి, జోస్ బట్లర్ ని ఒకరిని ఉంచుకోవాలి. సో ఈ రెండు రిటెన్షన్స్ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాయి. అంటే అలా రిటెన్షన్ చేసుకోకుండా ఉండడం వల్ల యంగ్స్టర్స్ ని బిలీవ్ చేయడం వల్ల యంగ్స్టర్స్ ని బిలీవ్ చేయడం అనేది తప్పు కాదు. బట్ ఆ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఇలాంటి ప్రో లీగ్స్ లో మేజర్ మ్యాచెస్ లో కానీ మేజర్ గా గెలవాల్సిన సిచ్యువేషన్స్ లో కానీ అవి బయటపడడం సర్వసాధారణం. అదే రాజస్థాన్ రాయల్స్ కి జరిగింది. సో మనం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన మ్యాచ్లు చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ తో 1 రన్ తో ఓడిపోయారు. అక్కడ కూడా ఇన్ఎక్స్పీరియన్స్ అనేది బయటపడింది. అండ్ ఢిల్లీతో సూపర్ ఓవర్ వరకు మ్యాచ్ ని తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఢిల్లీ ఎక్కడ కూడా ఆ మ్యాచ్ లో గెలవడానికి అవకాశమే లేదు. బట్ సూపర్ ఓవర్ వరకు వచ్చింది. ధ్రువ్ జుడెల్ అండ్ హెట్మైర్ మళ్ళీ వీళ్ళిద్దరే ఉన్నారు. అండ్ దురదృష్టం ఏంటంటే ఈ 2 రిటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరే 3 మ్యాచ్లను దగ్గరికి తీసుకొచ్చి ఫినిష్ చేయడంలో విఫలమయ్యారు. బట్ వాళ్ళకు ఒక ధ్రువ్ జుడెల్ లాంటి ప్లేయర్ కి ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో తను ఫినిష్ చేశాడు మ్యాచ్ ని. సో అది కలిసి వచ్చింది. బట్ ఓవరాల్ గా మాత్రం ధ్రువ్ జురెల్ అండ్ హెట్మైర్ ఇద్దరు కూడా ఫైనల్ ఓవర్ వరకు ఉన్నప్పుడు మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయారు. ముఖ్యంగా హెట్మైర్ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. తన రిటెన్షన్ మీద చాలా సందేహాలు వచ్చాయి. ధ్రువ్ జురెల్ రిటెన్షన్ మీద సందేహాలు వచ్చినా కూడా హెట్మైర్ ఫారినర్ కదా, హెట్మైర్ ప్లేస్ లో జోస్ బట్లర్ ఉంచుకోవాల్సింది కదా అని చాలా ఇవొచ్చాయి క్రిటిక్స్ నుంచి కానీ క్రికెట్ అనలిస్ట్ నుంచి కానీ. బట్ హెట్మైర్ దానికి ఇంకొంచెం బలం చేకూర్చేలాగా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లు చూసుకుంటే పంజాబ్ తో ఒక మ్యాచ్ ఓడిపోయారు, నెక్స్ట్ ఆర్సీబీతో ఒక మ్యాచ్ క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు, ఢిల్లీతో సూపర్ ఓవర్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఓడిపోయారు. సో ఇలాంటి చాలా మ్యాచెస్ ఓడిపోయారు. బట్ స్టిల్ వాళ్ళ ప్లేయర్స్ లిస్ట్ చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ అనేది 25 కి 20 ఉన్నారు. సో 11 మెంబర్స్ ఆడాలి, 9 మెంబర్స్ బయట ఉండాలి. అండ్ 11 అనేది ప్రాపర్ 11 అనేది వాళ్ళకి సెట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అనేది వాళ్ళకి అసలు సెట్ అవ్వలేదు. లాస్ట్ దీంట్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ప్లేయర్ ఇక్కడికి వచ్చినా కూడా ఆ ప్లేయర్ కూడా పెద్దగా ఆడకపోవడం జరిగింది. జోఫ్రా ఆర్చర్ ఏవో 2-3 మ్యాచ్లు మినహా ప్రతి మ్యాచ్ లో కూడా ఫెయిల్ అవడమే జరిగింది. స్పిన్నర్స్ కొంచెం వరకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు అంత ఇది అవ్వలేదు. సో యంగ్స్టర్స్ ఎక్కువ వాళ్ళు రిటెన్షన్ చేసుకున్నంత బ్యాట్స్మెన్ రిటెన్షన్ చేసుకున్నారు. అండ్ ఆ బ్యాట్స్మెన్ అయితే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారనే చెప్పాలి. అండ్ వాళ్ళ సర్ప్రైజ్ పిక్ ఆప్షన్ లో వైభవ్ సూర్యవంశీ వాళ్ళకి పెద్ద ఎసెట్ గా మారాడు. మరి నెక్స్ట్ సీజన్ ఎలా ఆడతాడు అనేది పక్కన పెడితే ఈ సీజన్ వరకు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఆడి మ్యాచెస్ తక్కువ, తన 6 హిట్టింగ్ ఎబిలిటీ ఎక్కువ, తన స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువే. సో వాళ్ళైతే బెస్ట్ ఫైండ్ ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ రూపంలో చూశారు. అండ్ రియాన్ పరాగ్ కెప్టెన్ గా ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఎందుకంటే సంజు శాంసన్ గైర్ హాజరీ వలన రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం కొంచెం మెచ్యూరిటీ ఇమ్మెచ్యూర్ రెండు మిక్స్ అయినా తను ఆడాలనుకునే విధానంగానే ఆడాడు. సో ఏ విధంగా ఆడాలనుకున్నాడో అలానే ఆడాడు. అండ్ రియాన్ పరాగ్ వరకు బాగానే ఉంది. నితీష్ రాణాని కొంచెం తన ప్లేస్ లో అటు ఇటు మార్చి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. బౌలర్స్ గురించి ఎక్కువ మాట్లాడడానికి మనం లేదు. తీక్షణ బాగానే వేసాడు అండ్ హసరంగా బాగానే వేసాడు. స్పిన్నర్స్ ఇద్దరు మంచిగానే ఇచ్చేసినా కూడా బట్ చాహల్ అశ్విన్ తీసుకొచ్చినంత వాల్యూని అయితే వీళ్ళిద్దరూ తీసుకురాలేదు అనిపించాలి. బట్ ఓవరాల్ బౌలింగ్ యూనిట్ లో వీళ్ళిద్దరు బెస్ట్ గానే చేశారని అనిపించింది నా వరకు అయితే మాత్రం. సో ఓవరాల్ గా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ సీజన్ కి బాగా ఉపయోగించుకోవాలని అనుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో వాళ్ళ ప్లేయర్స్ అందరూ ఇన్ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే రిటెన్షన్స్ అందరూ యంగ్స్టర్స్ అయ్యారు. సో
మేబీ ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ పడి ఉండొచ్చేమో. ఎందుకంటే బీసీసీఐ ఏదైతే రిటెన్షన్ కి ప్రాపర్ ఒక లేబుల్ ఇచ్చిందో ఆ లేబుల్ తోనే అందరినీ రిటైన్ చేసేసుకున్నారు. సో ఆ ప్రైస్ ట్యాగ్ ఏమైనా వాళ్ళ మీద పడిందేమో అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ అందరూ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టు ఎన్ ఎక్స్టెంట్ సంజు శాంసన్ కూడా ఉన్న మ్యాచెస్ అన్ని బాగానే ఆడాడు. బట్ ఆ ఇంజూర్ వల్ల ఇంపాక్ట్ సబ్ గా ఉండాల్సి వచ్చింది కొన్ని మ్యాచ్ల్లో బయటనే ఉండాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ ఎవరైతే రిటెన్షన్ చేసుకున్నారో అందరూ బాగానే ఆడారు. సందీప్ శర్మ బాగా డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే బౌలర్ గా ఓన్లీ బౌలర్ రిటెన్షన్ తను. బట్ తనైతే అంత లాస్ట్ ఇయర్ వరకు తను 3 సీజన్స్ గా చూపించిన డెత్ ఓవర్స్ ఆ మ్యాజిక్ అయితే ఇందులో చూపించలేదు. మిడిల్ ఓవర్స్ లో వచ్చి అప్పుడప్పుడు మ్యాజిక్ చేసేవాడు. ఆ మ్యాజిక్ కూడా పెద్దగా చూపించలేదు. అది కూడా మైనస్ అయింది. అలా అయి ఉంటే మేబీ ఆర్చర్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ సపోర్ట్ ఉండేవాడేమో. బట్ ఏ రకంగా కూడా మిగతా ఎవ్వరు కూడా ఫాస్ట్ బౌలర్ సపోర్ట్ ఇవ్వలేదు. సో అదొకటి బాగా మైనస్ అయింది. స్పిన్నర్స్ ఎంత చేసినా కూడా కొట్టాల్సిన స్కోర్లు కానీ ఆ కొట్టాల్సిన టైంలో అవుట్ అయిపోవడం కానీ ఇవన్నీ జరగడం వల్ల రాజస్థాన్ రాయల్స్ కొంచెం హ్యాపీగానే ఎండ్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ లో గెలిచే స్థితి నుంచి ఓడిపోయే స్థితికి వచ్చారు. సో డిసప్పాయింట్ అయినా వాళ్ళు గెలిచే మూమెంట్ అయితే తీసుకొచ్చారు అనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ కొంచెం స్ట్రాంగ్ గా వస్తారని ఆశిద్దాం. సో రాజస్థాన్ రాయల్స్ IPL 2025 క్యాంపెయిన్ పై మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. థ్యాంక్ యూ. బాయ్.